ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నవంబర్ మాసంలో మృతుల కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈనాటి దివ్యకారుణ్య జపమాల, అదేవిధముగా దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల కోసం, ముఖ్యముగా ఈ క్రింద చెప్పబడినటువంటి కుటుంబాలలో మరణించిన వారి కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు దుగ్గింపూడి శ్లేవారెడ్డి మరియు శౌరీలు జన్మదినం జరుపుకుంటున్న దుగ్గింపూడి మేరీ సౌమ్యలతకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని క్రీస్తువుల సహాయమాత పేరిట కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గురుశ్రీ పాశ్యం ఆరోగ్యం గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ తిప్పరంపల్లి ప్రకాశ్రావు, మేరీ రాజలేలి ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫెన్ అన్న ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ కాంపల్లి శౌరయ్య కుటుంబంలో మరణించిన ఆత్మలు, మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్లా విజయసుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సీతమ్మధార విచారణ వేముల కమల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను సద్భా రాగి రత్నం కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఏరువ ఎన్నారెడ్డి, టేక్లమ్మ, శివరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బసలేసమ్మ, తుమ్మా చిన్నప్రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమినా అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం వైకుంఠపురం విచారణ భట్టు అజయ్ కుమార్, భట్టు లుర్దుబాబుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను భట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమిలియమ్మ టీచర్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సొడుం జోజిరెడ్డి, ఖమ్మం లూర్దమ్మ, రాచమల్ల కొండారెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమరిశెట్టి శాంతి మరియు కన్నయ్యల ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను పొలమరిశెట్టి రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం వడిచెర్ల కస్పారెడ్డి మరియు మరియమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరియరాణి, తోబుట్టువులు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం డాక్టర్ మేకల రాజారావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను నంది మేరీ సెసిలియా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ డాక్టర్ అంతయ్య కుటుంబంలో మరణించిన డాక్టర్ అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనిక, సిస్టర్ యోహాన్న మరియా, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ బాలయ్య, మేరమ్మ, మరియమ్మ, ఫాతిమా, పెద్ద తెరసమ్మ, ఎలిజబెతమ్మ, పెద్ద బాలస్వామిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జోసఫ్ కెనడీ, నిర్మలా దంపతులు అర్పిస్తున్నారు. నెల్లూరు మిత్రాసనం ఒంగూరు విచారణ శ్రీ గుంటూరు పీటర్పాల్ మరియు శ్రీమతి గుంటూరు గెట్టుడుపాల్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనుమలు సంతానం అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ పొలిశెట్టి ఆగ్నేసమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పి థామస్ అమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం పులివెందుల విచారణ ఫాదర్ ఆర్ జోసఫ్ ఆత్మ ఉత్తరించు ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆర్ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ గాగులపూర్ విచారణ గొల్లమారి మర్రెడ్డి మరియు ఏరువ అభిషేక్ రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం శంబాన జోసఫ్ గురుమూర్తి ఆత్మ మరియు కరోనా వైరస్ సోకి మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పెన్నాడ పరంజ్యోతి రాజ్ కుమార్ అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం సెయింట్ పాల్స్ కెథడ్రల్ విచారణ జంగం ముసలయ్య, నాంచారమ్మ, ఫ్రాన్సిస్ ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా జంగం సుధాకర్ రావు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం పులివెందుల విచారణ గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ ఆర్ జోసఫ్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆర్ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం గంగోలు ప్రసాదరావు ఆత్మ మరియు ఒంగోలులో మరణించిన స్రవంతిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా స్వర్ణలత, జయమ్మ, స్వర్ణ, నిర్మల, రాంబాబు, చీడి, మేరీలు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఇప్పుడు మనం జపించేటటువంటి దివ్యకారుణ్య జపమాల, ఆ తదనంతరం దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం, ముఖ్యంగా మరణించిన ఈ ఆత్మలందరి కోసం ఉత్తరింపు తీరు మోక్ష భాగ్యం పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారముగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుబికి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు నీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవవూటయైన ఎడతెగని దివ్యకారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకొని ఎనలేని మీ కృపా కటాక్షముచే మమ్ము నింపివేయము.
యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊట వలె పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములోనే పాటుబడి సేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను
దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచములోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ మీ దివ్య దివ్య కుమారుడు కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచములోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి
మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. శాశ్వతుడవైన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవింతుముగాక. ఆమేన్. ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము 17వ దినము. ఉత్తరించు ఆత్మలు చేయు ప్రలాపములను మొరలను తెలియపరచు పాఠము. ఉత్తరించు ఆత్మలు అందరి చేత మరచిపోబడి తమకు తాము ఏమీయూ చేసుకొనలేక ఉత్తరించు స్థలములో అనేక వేదనలను అనుభవిస్తూ మిమ్ము చూచి మిగుల దుఃఖముతో మా మీద దయగా నుండి మా కొరకు ప్రార్థించి ఈ వేదనల నుండి అగ్ని జ్వాలల నుండి విడుదల ప్రసాదించుమని ప్రార్థించుచున్నట్లు భావించండి. మా జ్ఞాన సహోదరులైన సమస్త క్రైస్తవులారా, మా మీద దయగా నుండండి. ఉత్తరించు స్థలములో మేము ఘోర వేదనలు అనుభవించుచున్నాము, అగ్నిజ్వాలలో దహించబడుచున్నాము. మా ఉత్తరింపు కొరకు మీరు కొంతైనా ప్రార్థనలు, తపోక్రియలు, దాన ధర్మములు, ఉపవాసములు చేసి మాకు విడుదల లభించునట్లు ప్రయాసపడండి అని మనలను వేడుకొనుచున్నారని గ్రహించండి. వారికి ఊరట కలిగించుటకు ఏమి చేయదలుచుకున్నారో నిర్ణయించుకొని అమలు చేయండి. మా స్నేహితులు, బంధువులు, ఉపకారులారా, మీరైనను మా మీద దయగా నుండండి. మేము అనేక శ్రమలు అనుభవిస్తున్నాము. మేము మీతో కూడా భూలోకములో జీవించున్నప్పుడు మీరు మా పట్ల ప్రేమను, స్నేహమును చూపిస్తూ ఎన్నో ఉపకారములు చేశారు కదా. ఇప్పుడు మమ్ము మరచిపోయారా? మా మీద దయలేదా? మా ఉత్తరింపు తీరునట్లు మా కొరకు కనికరముతో ప్రయాసపడండి. మా మీద దయగా నుండు అని ప్రలాపిస్తున్నారని తెలుసుకోండి. వారి విడుదల కొరకు మీరేమి చేయుచున్నారు? నా బిడ్డలారా, మీ తండ్రినైన నా మీద కనికరము చూపండి. ఉత్తరించు స్థలములో అనేక వేదనలను అనుభవిస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, మీ తండ్రినైన నన్ను మరచిపోతిరా? మిమ్ము పెంచి మీ కొరకు పడరాని పాట్లు పడి మీరు అనుభవిస్తున్న ఆస్తిపాస్తులను సంపాదించానే. మిమ్ము ధనవంతులను చేయాలనే ఆశ చేత నేను ఎన్నో అక్రమములు చేశానే. ఆ అక్రమముల నిమిత్తము నేను ఇప్పుడు శిక్షింపబడుచున్నాను. మీరు నన్ను మరచిపోవుట న్యాయమా? నా ఆత్మ ఉత్తరింపునకై మీరు ప్రార్థనలు, దాన ధర్మములు చేయండి. నా బిడ్డలైన మీరు నా కొరకు ఏమీయూ చేయక నిర్దయగా ఉందిరా అని తండ్రి ప్రలాపించును. కనుక మీరు మీ తండ్రి ఆత్మ ఉత్తరింపుకై ప్రయాసపడండి. ప్రియబిడ్డలారా, మీ తల్లిని నేనే. మీరైనా నా మీద దయగా నుండండి. నేను మిమ్ము 9 మాసములు మోసి జన్మనిచ్చాను. నా చనుపాలతో పోషించాను, ఎత్తుకొని పెంచి కాపాడాను. మీరు ఈ లోకములో నా పట్ల ఎంతో ప్రేమను కనపరిచారు. ఇప్పుడు నన్ను మరచిపోయారా? నేను పరాయిదాన్నయ్యానా? నేను శ్రమలు అనుభవిస్తున్నాను. నా విడుదల కొరకు ప్రయత్నించరా? ఆటపాటలందు విందు వినోదములందు కాలక్షేపం చేయవచ్చునా? మీ తల్లినైనా నా మీద కొంచెమైనను దయనుంచుడని తల్లి తన బిడ్డలను చూచి పరితపించి చెప్పును. ఇటువంటి ప్రలాపములు వినియు వారి ఉత్తరింపు కొరకు ఏమీయూ చేయకనుందురా? అటులనే బిడ్డలు తమను మరచిపోయిన తల్లిదండ్రులను వేడుకుంటారు. భార్య భర్తను చూచి భార్య భర్తను చూచి మొరపెట్టుచుందురు. ఇప్పుడు చెప్పిన ప్రలాపములు, మొరలను జ్ఞాపకం ఉంచుకొని
ఉత్తరించు స్థలములోని ఆత్మల కొరకు మీరు ఇంతవరకు చేసినది చాలదు అని గ్రహించి నిరంతరము ప్రయాసపడవలయునని గుర్తించండి. జేసునాథుని దివ్య హృదయమా, ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. జపము. కృపామయుడైన సర్వేశ్వర, మా తల్లిదండ్రులు, జీవిత భాగస్వాములు, బిడ్డలు, తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, ఉపకారుల ఆత్మలను కటాక్షించి వారి సకల పాపములను మన్నింప చిత్తగించండి. ఉత్తరించు స్థలము నుండి విడుదల పొంది మోక్షము చేర అనుగ్రహించండి. ఆమెన్. సత్క్రియ. మరణించిన మీ వారి ఆత్మల కొరకు దివ్య పూజలు అర్పించండి. ప్రార్థనలు, దాన ధర్మములు చేయండి. అద్భుతము. ఇటలీ దేశములోని మిలాన్ నగరములో ఆర్కాంజల్ అను భక్తి గల కన్యాస్త్రీ ఉండేవారు. ఆమె ఉత్తరించు ఆత్మల మీద భక్తి కలిగి వారి కొరకు జపములు, తపోక్రియలు, దివ్య పూజలు సమర్పించేది. ఒకనాడు ఆమె బాగా ప్రేమించే ఆమె తండ్రి చనిపోయారు. ఇతరుల ఆత్మల కొరకు ప్రార్థించినంతగా ఆమె తన తండ్రి ఆత్మ కొరకు ప్రార్థించటము ఏ కారణము వల్లనో మరచిపోయారు. అనేక దినముల తరువాత ఉత్తరించు ఆత్మల పండుగ నాడు ఆమె ధ్యానములో ఉన్నప్పుడు ఆమె కావలి సన్మనస్కుడు దర్శనమై నా వెంబడి రమ్ము అని ఆమెను ఉత్తరించు స్థలమునకు తీసుకొని పోయారు. అక్కడ వేదనలు అనుభవించుచున్న ఆత్మలతో పాటు ఆమె తన తండ్రి ఆత్మ కూడా వేదనలను అనుభవించుట గాంచారు. ఆమె తండ్రి ఆమెతో, నా కుమారి, నీవు నన్ను మరచిపోయావు. నేను వేదనలు అనుభవిస్తున్నాను. నీవు ఇతరుల ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థనల వల్ల అనేక ఆత్మలు మోక్షమునకు పోవుచున్నవి. కానీ నీవు నా కొరకు ప్రార్థించుట మరచిపోయావు. కనికరముతో నా కొరకు ప్రార్థించమని అడిగారు. ఆర్కాంజల్ గారు, నా ప్రియ తండ్రి, మీరు మోక్షము చేరు వరకు నేను ప్రార్థిస్తాను అని వాగ్దానము చేశారు. తన కావలి సన్మనస్కుని, నేను నా తండ్రిని మరచిపోవుటకు కారణము తెలుపమని అడిగారు. సన్మనస్కుడు ప్రత్యుత్తరముగా, నీ తండ్రి జీవించి ఉన్నప్పుడు ఆత్మ కార్యములలో అశ్రద్ధ చేసినందువల్ల, సర్వేశ్వరుని తగు విధముగా సేవించనందువలనను దండనగా దైవ సంకల్పము చేత అతనిని మర్చిపోయావు. దైవ కార్యములలో తన ఆత్మ ఎడల అశ్రద్ధగా నుండి వారికి అలాగున సంభవిస్తుందన్నారు. పాప సంకీర్తనము ద్వారా పాప మన్నింపు పొందినను ఆ పాపములకు పరిహారము చెల్లించాలి. జీవించి ఉన్నప్పుడు పాప పరిహారము చెల్లించని వారు ఉత్తరించు స్థలములో 100 పాళ్ళు అధికముగా తప్పక చెల్లించవలయనని చెప్పి అదృశ్యమయ్యారు. ఆర్కాంజల్ గారు తమ తండ్రి నిమిత్తము పట్టుదలతో ప్రార్థించి అనేక సత్క్రియలు చేశారు. ఈలాగున అనేక దినములు చేసిన పిమ్మట తన తండ్రి ఆత్మ సంతోషముతో మహిమతో మోక్షమునకు పోవుటను చూచారు. క్రీస్తువులారా, మీరు ఆత్మకార్యములలో శ్రద్ధ వహింపుడు, మరణించిన ఆత్మల కొరకు నిరంతరము ప్రార్థింపుడు. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య పిత యేసుక్రీస్తు నాథుని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్య పిత యేసుక్రీస్తు నాథుని వెలలేని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. నిత్య పిత యేసుక్రీస్తు నాథుని వెలలేని తిరు రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగానుండండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.